హలో అండి. అందరికీ నమస్తే. ఇవాళ వచ్చేసి ఒక చిన్న షాపింగ్ అయితే చేశానండి. అదేనండి వెండి షాపింగ్ అనమాట. అంటే సిల్వర్ ఐటెమ్స్ ఉంటాయి కదండీ! పిల్లలకి సంబంధించినవి. సో, ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఈ డిజైన్స్ నచ్చితే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నానండి. సో, వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వన్ బై వన్‌గా చూపిస్తా. మీకు ఏది నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు కూడా ఈ డిజైన్స్ నచ్చితే మీ పిల్లలకు తీసుకుంటారు అన్న ఉద్దేశంతోనే చూపిస్తున్నానండి. నేను ఏదో తీసుకున్నానని చెప్పి గొప్పగా అయితే చూపించట్లేదు. సో, ముందుగా వచ్చేసి మొలతాడు అంటారు కదండీ! వెండి మొలతాడు. మగ పిల్లలకి ఈ ఈ డిజైన్ అనమాట. అంటే ఇది మా బాబు కోసం తీసుకున్నది. చిన్నగా ఉన్నప్పుడైతే కొంచెం మువ్వల్లాగా అలాంటివి వేస్తాం. కాస్త పెద్దగా అయిన తర్వాత ఇక నాకు తెలిసి మ్యాక్సిమం ఇక డిజైన్స్ అనేవి ఉండకపోవచ్చు. చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఉంది డిజైను. సో, వన్ బై వన్‌గా చూపిస్తానండి. ఏమేమి తీసుకున్నాము అని చెప్పి. దీనికి హుక్స్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి 2 పొరలు వస్తుందంట. వెయిట్ అయితే కాస్త ఎక్కువే ఉందండి. ఇదొచ్చేసి మొలతాడు. మగపిల్లలకి అనమాట. ఇది ఆడపిల్లలకి కూడా పెట్టొచ్చు. చిన్నపిల్లలకి మొలతాడు వేస్తారు కదండీ! వెండి మొలతాడు. ఆడపిల్లలకి కూడా వేయొచ్చండి. మగపిల్లలకనే కాదు. కాకపోతే ఆడపిల్లలకి ఏంటంటే మువ్వలు ఇట్లా కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చినట్లు ఉంటుంది. మగపిల్లలకి కొంచెము ఇక 7 ఇయర్స్ దాటినప్పటి నుంచిని సాదాగానే వేస్తారు కదండీ! ఇక అమ్మాయిలకైతే కాస్త డిజైన్ అది వేస్తారు. సో, ఇదొచ్చేసి మొలతాడనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి పట్టీలండి. ఇవి మా పాపకి. సో, ఇవి మువ్వలు. చిన్న పిల్లలకి ఇక ఈ విధంగానే ఎక్కువ సౌండ్ వచ్చేలా గలగల అంటూ ఉంటాయి కదండీ! కాస్త పెద్దయిన తర్వాత ఎలాగో సింపుల్‌గా ఉన్నవి వేసుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు ఈ విధంగా కాస్త ఎక్కువ సౌండ్ వచ్చేవి పెట్టుకుంటారు కదండీ! సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఉన్నాయి. ఇవి వచ్చేసి మా పాపకి. సో, ఇవి పట్టీలండి. ఇప్పుడు ఈరోజు సిల్వర్ రేటు దాన్ని బట్టి ఇవి అనమాట. అంటే నేను ఇక్కడ వెయిట్ అనేది వెయిట్‌కి మెన్షన్ చేయట్లేదండి. సో, పర్టిక్యులర్‌గా ఇవి ఇంత వెయిట్ ఉన్నాయి అని చెప్పి. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అప్పుడు నేను ఏ వస్తువు ఎంత వెయిట్ ఉందన్నది చెప్తా. కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇస్తా. ఓకేనా? మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకున్నట్లయితే. సో, ఇవి వచ్చేసి పట్టీలండి. సింపుల్‌గా ఉన్నాయి. కాస్త అంటే అట్లా హెవీగా కూడా ఉన్నాయండి. చూడ్డానికి కొంచెం బాగున్నాయన్నమాట. ఇవి పిల్లలకంటే ఆబ్వియస్లీ ఇలాగే ఉంటాయి కదండీ! కాకపోతే ఈ పైన పట్టీ ఉంది చూడండి. అది కాస్త డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. సో, ఇంతకుముందు ఉన్న పట్టీలకి కాస్త వెడల్పుగా ఉండేదన్నమాట డిజైన్ వచ్చి. ఇప్పుడు లాస్ట్ టైం అలాంటివి పెట్టాం కదా అని చెప్పి ఇప్పుడు ఇవి డిజైన్ డిఫరెంట్‌గా అనమాట. నెక్స్ట్ వచ్చేసి చైన్ అండి. ఇది మా పాపకి చైను. అంటే డైలీ వేయడానికి గోల్డ్‌ది వేయలేం కదా! సో, వెండిదనమాట. వెండిదైతే డైలీ వేయొచ్చు. గోల్డ్‌దైతే డైలీ వేస్తే పోతుందేమో అని చెప్పి కాస్త భయం ఉంటుంది కదా! సో, ఇదొచ్చేసి వెండి చైన్ అండి. వెండి చైన్‌కి డాలర్స్ కూడా తీసుకున్నాం. అది నేను చూపిస్తా. ఇదొచ్చేసి మా పాపది. దీనికి హుక్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. సో, చూడండి డిజైన్ వీడియోలో చూడడానికి ఎలా అనిపిస్తుందో కానీ నార్మల్‌గా చూడడానికైతే చాలా బాగుందండి. డిజైన్ అనేది చాలా డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంది. సేమ్ ఇలాంటిది గోల్డ్‌లో కూడా చేయించుకోవచ్చు. అంటే డైలీ పిల్లలు వేసుకున్నా కూడా తెగదనమాట. కాస్త గట్టిగా ఉంది. సో, ఇదొక చైన్ అండి. ఇంకొక చైన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మా బాబుకనమాట. ఇది చూస్తున్నారు కదండీ! డిజైన్ ఈ విధంగా ఉంది. వెండి కూడా చాలా ఎక్కువ రేటు ఉందండోయ్. సో, చూస్తున్నారు కదండీ! ఈ విధంగా ఉంది. నేను మళ్ళీ డాలర్స్ చూపించిన తర్వాత డాలర్స్ తోటి వేసిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తా. డాలర్స్ అనేవి సెట్ చేశాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఓకేనా? సో, ఇది వచ్చేసి మా బాబుకనమాట చైను. అంటే ఇవి డైలీ వేయడానికి అనమాట. అంటే ఇంక డైలీ వాళ్ళు అలాగే వేసుకొని ఉండడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి మెటల్ అండి. ఇవి నాకు స్ప్రింగ్ అంటారు కదండీ! స్ప్రింగ్ టైపు. ఇదివరకు నార్మల్ మెటల్ అంటే రెండుగా ఉంటాయి కదండీ మెటల్ అలాంటివి ఉండేవి. ఇప్పుడు ఇలాంటివి తీసుకున్నా. సో, డాలర్ తోటి ప్యాచప్ చేశాను చూడండి. డాలర్ ఈ విధంగా ఉంది. అంటే వినాయకుని ప్రతిమ వచ్చి ఇక్కడ వీడియోలో చూడడానికి ఎలా అనిపిస్తుందో కానీ
నార్మల్గా చూడడానికైతే చాలా అంటే చాలా బాగుందండి. సో డాలర్ తోటి పేరప్ చేస్తే ఈ విధంగా ఉంది చైను. డిజైన్ చూడండి అసలు తెగకుండా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది గోల్డ్ చేయించుకున్నా కూడా ఈ మోడల్లో. ఇక ఇది వచ్చేసి మా బాబుది గణేష్ అంటే వినాయకుని, గణేష్ ప్రతిమ అంటారు కదండి, వినాయకుని ఫేస్ వచ్చింది, సైడ్ ఫేస్ చాలా బాగుందండి, హార్ట్ సింబల్ వచ్చి. సో ఇది వచ్చేసి మా బాబుది చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. సేమ్ ఈ మోడల్లో మీరు వెండివే కాదండి గోల్డ్వి కూడా చేయించుకోవచ్చు. ఇవి వచ్చేసి స్ప్రింగ్ మెటల్ అండి. ఇవి కూడా కాస్త వెయిట్ ఎక్కువే ఉన్నాయండి. సో ఇవి స్ప్రింగ్ మెటల్. కావాలంటే మీకు కూడా ఇలాంటి మోడల్స్ తీసుకుంటారని చెప్పి చూపిస్తున్నా. ఇక ఈ విధంగా స్ప్రింగ్ లాగా ఉంటాయండి మెట్టలు, అంటే కాళ్ళ నిండా ఉంటాయి చూడడానికి. వీటికి సైడ్ మెట్టలు కూడా తీసుకున్నానండి. ఇక నేను వీటికి డాలర్స్ తీసుకున్నాను కదా, ఇందాక నేను పేరప్ చేశాను కదండి, ఈ చైన్స్కి డాలర్స్ అనమాట. నేను ఆల్రెడీ పేరప్ చేసి చూపించాను కదా, మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇది నేను పేరప్ చేసిన క్లిప్ ముందే యాడ్ చేశానండి. సో హార్ట్ సింబల్ వచ్చి వినాయకుని ఫేస్ అండి. ఇది కెమెరాలో చూడడానికి అంత అనిపించట్లేదు, కానీ నార్మల్గా చూడడానికి చాలా బాగుంది. మీరు ఒకవేళ ఇలాంటి మోడల్ చేయించుకోవాలనుకున్నట్లయితే నేను ముందే ఒక క్లిప్ యాడ్ చేశాను కదండి, చైన్ తోటి డాలర్ పేరప్ చేస్తే ఎలా ఉంది అని చెప్పి. మీరు స్క్రీన్ షాట్ తీసైనా సరే చేయించుకోవచ్చు, వెండిలో కానీ గోల్డ్లో కానీ. గోల్డ్ అయితే ఎప్పుడు ఒకసారి వేస్తూ ఉంటాము, ఇక వెండి అయితే డైలీ వేయచ్చండి పిల్లలకి. సో వెండి వేయడం వల్ల పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా దగ్గరికి రాకుండా ఉంటుంది. పిల్లలు బయట తిరుగుతూ ఉంటారు, సో నెగిటివ్ ఎనర్జీ కూడా పిల్లల దగ్గరికి రాకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి మా బాబుకి అనమాట డాలరు. ఇక మా పాపకి సేమ్ వినాయకుని ప్రతిమనే అనమాట ఫేస్ వచ్చి. ఇది వరకు హనుమాన్ ఉండేవాళ్ళండి, అంటే ఆంజనేయ స్వామి డాలర్స్ ఉండేవి, అభయ ఆంజనేయ స్వామి అలా అంటారు కదండి, అలా ఉండేవి. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయ్యారు, 5 years పాపకి అండ్ 12 years బాబుకి అని చెప్పి ఇప్పుడు వినాయకునిటి తీసుకుంటున్నామండి. వినాయకునిటి తీసుకోవడం జరిగింది. సో ఇదివరకైతే హనుమాన్ డాలర్స్ ఉండేవండి. సో ఇప్పుడు వచ్చేసి కాస్త డిఫరెంట్గా వినాయక స్వామి ఉండేలాగా తీసుకున్నాము. సో ఈ చైన్స్కి ఆ డాలర్స్ అనమాట. నేను ఫస్ట్ టైం అండి ఇట్లా సిల్వర్కి సంబంధించినటువంటి వ్లాగ్ చేయడం. ఇవి వచ్చేసి సైడ్ మెటల్ అండి, అంటే స్ప్రింగ్ మెటల్ తీసుకున్నా కదండి, వాటికి సైడ్ మెటల్ అనమాట. చిన్న రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది, ఇది కూడా స్ప్రింగ్ టైపే. సో ఇవి మెయిన్, ఇవి సైడ్ మెటల్ అనమాట, స్ప్రింగ్ మెటలు, ఇవి పక్కన సైడ్ మెటలు. స్ప్రింగ్ మెటల్ కాస్త వెయిట్ ఎక్కువే ఉన్నాయి, కానీ ఇవి కాస్త లైట్ వెయిటే ఉన్నాయండి సైడ్ మెటలు. చిన్న రోజ్ ఫ్లవర్ లాగా వచ్చిందండి, క్యూట్గా ఉంది. ఇక ఇవి వచ్చేసి మెటల్ అండి. సో ఇక ఇంతేనండి నేను ఇవాళ చేసినటువంటి సిల్వర్ షాపింగ్. మొలతాడు మా బాబుకి, ఇద్దరికి చైన్లు, డాలర్స్ అండ్ పట్టీలు, మెటల్ అండి. సో ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.